ఏం చేద్దామో చెప్పు. కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వుండు. మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. పరువుగా బతుకుతున్నాం. ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. కొడితే పోయిన పరువు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది. పోయిన నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? సరే నీ జీవితం నాశనం అయిపోయింది అమ్మా. మోడల్కి మన గల్లీలో ఏం పనిరా? పోరా, మోడల్ కాదు. అవురా బై, మోడల్ ఎక్కుంది. అవునరా, జల్దీ పద. చెప్పండి మేడం. ఒక కోక్ ఉందా అండి? ఉందండి, 250 ml. ఇంకా రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి. ఎంత? మొత్తం 140 మేడం. మేడం చే అక్కర్లేదు. మేడం మేడం ప్లీజ్ మేడం, కార్డియోగ్రాఫ్ మేడం. మేడం మేడం ఒక కార్డియోగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం నీ మొహం చూసుకున్నావు. మేడం మేడం కార్డియోగ్రాఫ్ మేడం. మేడం లీసా స్మిత్ ఒకప్పటి ఇండియాస్ టాప్ మోడల్. మరి ఇప్పుడు అమీర్పేట్లోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో ఓ కోక్ బాటిల్, 2 డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కుంటూ కనబడ్డారు. అక్కడి నుంచి లీసా ఈ ఫోటోలో ఉన్న మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లోకి వెళ్ళినట్లు చూసిన వాళ్ళు చెప్తున్నారు. లీసా స్మిత్ ఈ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ లో ఏం చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఓనర్ రేటు 12 లక్షలు. ఇల్లు చూస్తారా? వీళ్ళు ఇంట్లో అద్దెకుంటున్నారు. వారం రోజుల్లో ఖాళీ చేసేస్తారు. ఎరా రే, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? పనిలోకి వెళ్ళింది. సర్లే తిను. $10 లక్షలైతే 12 లక్షలకు ₹1 కూడా తగ్గడం. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది.
జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాపం